ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్ తప్పుల తడకగా తయారు చేశారు. వాస్తవానికి గడిచిన 3 రోజులు శాసన మండలిలో బడ్జెట్ మీద మాట్లాడవలసినటువంటి పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం బడ్జెట్ చర్చ రాకుండా సభను తప్పుదోవ పట్టించి తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నో పొరపాటుగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కూటమి నాయకులు ఆ చర్చను కానీ బడ్జెట్కు సంబంధించినటువంటి చర్చను కానీ మండలిలో రాకుండా సభను తప్పుదోవ పట్టించారు. ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ప్రజల జీవన ప్రమాణాలకు రూపకల్పన చేసేదే బడ్జెట్. ఇది అత్యంత ప్రాధాన్యమైనది, బాధ్యతాయుతమైనది కూడా. 2026-27 బడ్జెట్ రూపకల్పనలో కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విమర్శలకు తావిచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ గారి అభిప్రాయం ప్రకారం ఆర్థికాభివృద్ధి అంటే కేవలం ఆదాయం పెరగడం మాత్రమే కాదు, ప్రజల సామర్థ్యాలు పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, స్వేచ్ఛ పెరగాలి. అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది అక్షరాల నిజం. సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ప్రజల అవసరాలు, ఆలోచన విధానాలకు అనుగుణంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగంతో పాటు ఉత్పాదక రంగాలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి సమతుల్యమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరిగితేనే ఆ బడ్జెట్కి సార్థకత ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ రూపకల్పన చేయడంలో అనేక రకాలైనటువంటి అవకతవకలకి తావిచ్చారు. కేవలం అంకెల గారితో మాత్రమే బడ్జెట్ రూపకల్పన చేశారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజల ప్రయోజనాలను మభ్యపెట్టడానికే ఈ బడ్జెట్ స్పష్టంగా అర్థమవుతుంది. వాడ గడిచిన 10 సంవత్సరాల్లో మనం తీసుకుంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. సహజంగా ఎక్కడైనా సరే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆదాయానికి సంబంధించి వ్యయానికి సంబంధించినటువంటి అనాలిసిస్ తప్పకుండా చూపించాలి. కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా ఆదాయాలకి వ్యయాలకి సంబంధించినటువంటి అనాలిసిస్ ఎక్కడా పొందుపరచలేదు. దీన్ని బట్టి ఈ బడ్జెట్ ఎంత లోపభూయిష్టమైనటువంటి బడ్జెట్టో మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరొకటి ఏంటంటే ఈ ఆదాయాలకు సంబంధించి వ్యయాలకు సంబంధించి ప్రధానంగా బడ్జెట్లో వాల్యూమ్ 6ని పొందుపరచాలి. కానీ బడ్జెట్ బుక్లో ఎక్కడా కూడా వాల్యూమ్ 6ని పొందుపరచకుండా అప్పులను దాటవేసే కార్యక్రమం ప్రభుత్వం చేసింది. ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనేక సందర్భాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి వీధి తిరిగి సంపద సృష్టించి ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని అనేక విధాలుగా ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల విలువ కూరుకుపోయింది. ఒకరు 10 లక్షలని, ఒకరు 12 లక్షలని, ఒకరు 14 లక్షలని విపరీతమైనటువంటి అసత్య ప్రచారాలతో రాష్ట్రంలో ప్రజానీకాన్ని మభ్యపెట్టి ప్రక్కదోవ పట్టించే కార్యక్రమాలు చేశారు. దీన్ని
మాట్లాడిన విధానం నుంచి ప్రజలను ప్రక్కదోవ పట్టించడానికి ఎన్ని అసత్యాలు మాట్లాడారంటే వీళ్ళు రాష్ట్రంలో జీఎస్టీపీ వృద్ధి సాధించామంటూ ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో వార్షికాభివృద్ధి 1.97% మాత్రమే ఉంటే జీఎస్టీపీ వృద్ధి వార్షిక వృద్ధి 1.97% ఉందని ప్రచారం చేశారు. ఇది ఎలా ఉంటుంది అసలు? రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 1.9% అభివృద్ధి ఉంటే వీళ్ళ ప్రచారం మాత్రం 11.09 ఉందని తీవ్రమైనటువంటి అసభ్యాలైనటువంటి అసత్య ప్రచారం చేశారు వీళ్ళు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా జీఎస్టీపీ ఎలా పెరుగుతుంది? దీనికి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పే పరిస్థితి ఈ కూటమిలో ప్రభుత్వానికి కానీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కానీ ఉందా? ఎందుకు అసత్యాలు ప్రచారం చేశారు? స్పష్టంగా మాట్లాడుతున్నాం వాళ్ళ మేము. రాష్ట్ర ఆదాయం పెరగకుండా జీఎస్టీపీ ఎలా పెరుగుతుంది? సమాధానం చెప్పగలరా మీరు? అంతేకాదు 2025-26లో వార్షిక సంవత్సరానికి ప్రతిపాదించినటువంటి బడ్జెట్ 3,22,359 కోట్లు. కానీ సవరించినటువంటి అంచనాల ప్రకారం 3,05,35 కోట్లు మాత్రమే. ఇది కూడా నిజంగా ఖర్చు చేశారా లేదా ఈ బడ్జెట్ని వేరే అవసరాలకు మళ్లించారా? ఇది ఈ సంవత్సరం బడ్జెట్లో చూపించవలసినటువంటి నైతిక బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. గత సంవత్సరం ప్రచురించినటువంటి బడ్జెట్లో దేనికి ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు, అసలు కేటాయించింది సవరించినటువంటి అంచనాలు సంపూర్ణంగా ఖర్చు పెట్టారా లేదనేటువంటి వివరాలని సభకు అందజేయవలసినటువంటి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. దీనికి స్పష్టమైనటువంటి సమాధానాలు కావాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గత సంవత్సరం రాష్ట్ర పన్నేతర ఆదాయ అంచనాలు 1,25,126 కోట్లయితే సవరించిన అంచనాల ప్రకారం 1,11,860 కోట్లకు తగ్గించారు. అందులో కూడా మొదటి 9 నెలల్లో వచ్చిన ఆదాయం 67,459 కోట్లు మాత్రమే. మిగిలిన 3 నెలల్లో ఇంకో 44,407 కోట్లు రావాలి. అంటే ఈ 9 నెలల్లో వచ్చిన ఆదాయం కన్నా ఈ 4 నెలల్లోనే రెట్టింపు ఆదాయం రావాలి. ఇది సాధ్యమవుతుందా? ఇది జరిగే పనేనా? అలాంటి పరిస్థితులు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా? అలాగే 2026-27లో 1,37,320 కోట్లు చూపిస్తున్నారు. దాదాపుగా 45% పెరుగుదలను చూపిస్తున్నారు. ఇలాగే గత బడ్జెట్లో కూడా చూపిస్తే పన్నుల్లో వచ్చినటువంటి వృద్ధి రేటు కేవలం 3.4% మాత్రమే. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అసంపూర్ణంగా అబద్ధాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజల ఎన్నికను రుపుతుంది? అసత్యాలు ప్రచారం చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు తెలుపగలదా కూటమి ప్రభుత్వం? అలాగే 2025-26 బడ్జెట్లో మొదటి 9 నెలల్లో చేసిన బడ్జెట్ అప్పులు 81,597 కోట్లు. ఇంకా 3 నెలల్లో అప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ 2026-27 బడ్జెట్ ఆర్థిక సంవత్సరం సవరించినటువంటి అంచనాలలో 11 నెలలకు గాను 80,567 కోట్లు మాత్రమే చూస్తున్నారు. మూలధన వ్యయం క్రింద 2025-26లో 40,635 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కానీ 9 నెలల్లో ఖర్చు చేసింది 19,224 కోట్లు మాత్రమే.
సవరించిన అంచనాలలో 33,134 కోట్లు చేశామని చూపిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 48,097 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. రాబోయే 3 నెలలలో 15,000 కోట్లు సాధ్యమేనా? ఇది సాధ్యమయ్యే లెక్కేనా? ఎందుకు బడ్జెట్లో ఇలాంటి తప్పుడు లెక్కలు, కాకి లెక్కలు చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారో కూటమి రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ వార్షిక బడ్జెట్లో 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి ద్రవ్య లోటును 75,868 కోట్లకు, అలాగే 22,000 కోట్ల రెవెన్యూగా చూపించి ప్రభుత్వం ఈ ఏడాది కూడా భారీగా అప్పులు చేయాలని నిర్ణయించుకుంది. సహజంగా బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఏ విధంగా ఖర్చు పెట్టబోతుంది, విద్యారంగానికి, వ్యవసాయ రంగానికి, ఆరోగ్య రంగానికి, సంక్షేమ రంగాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, క్రిస్టియన్స్కి, ప్రధానంగా మహిళలకి ఏ రంగాలకు ఏ విధంగా ఖర్చు పెడతారని ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్, ప్రకటించినటువంటి బడ్జెట్ మొత్తం కూడా అభూత కల్పనతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ గడిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం లోతైన గాయాలు, ఆర్థిక విధ్వంస పాలన అనే అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడుతూ నెపాన్ని మొత్తం కూడా గడిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ గారి ప్రభుత్వమైన వేయాలనే ప్రయత్నాన్ని బలంగా చేసింది. ఇక్కడ కొన్ని విషయాల్ని మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. రాష్ట్ర ప్రజానీకానికి కూడా మాట్లాడితే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 20 నెలల కాలంలో ఎన్నికల ప్రచారంలో కూడా విపరీతమైనటువంటి ప్రచారాలు చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది, మరో శ్రీలంక అవుతుంది, ఈ పరిపాలన ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోవడం చాలా కష్టం అని అనేక సందర్భాల్లో మాట్లాడటమే కాకుండా బడ్జెట్ ప్రసంగంలో కూడా విధ్వంసం 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 అని మాట్లాడారు. అందుకే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా మీద ఉంది. ఫిబ్రవరి 6, 2014లో రాష్ట్ర విభజన జరిగే నాటికి మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు మొత్తం కూడా 107,852 కోట్లు మాత్రమే. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఆయన చేసినటువంటి అప్పు 3,06,952 కోట్లు. అలాగే 2019 నుంచి 2024 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,39,540 కోట్లు. ఈ లెక్క మేం చెప్పింది కాదు. ఇప్పుడు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటించినటువంటి లెక్క ఈ లెక్క. 2024 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయినాటికి రాష్ట్ర విభజన నుంచి 2004 దాకా ఏర్పడినటువంటి మొత్తం అప్పు కలిపి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 3,06,952 కోట్లతో కలిపి 6,46,059 కోట్లు మాత్రమే. కానీ ఎన్నికల సందర్భంలో మీరు ఏం మాట్లాడారు? 10 లక్షల కోట్ల అప్పుని ఒకరు, 12 లక్షల కోట్లని ఒకరు,
14 లక్షల కోట్లని ఒకరు రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుడు లెక్కలతో మీరు మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంగతి రాష్ట్ర ప్రజానీకానికి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను నేను. ఇక్కడ 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడుకి అధికారంలో ఉండగా దాదాపు 22% అప్పు పెరిగితే, అదే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అప్పు మొత్తం పెరిగిన శాతం కేవలం 15% మాత్రమే. ఎవరు ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు? బడ్జెట్ ప్రసంగంలో కూడా గడిచిన ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం అని అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు. ఈ పెరిగినటువంటి అప్పు శాతాన్ని కనుక మనం చూస్తే ఎవరు ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు? మీ ప్రభుత్వం హయాంలో 22% అప్పులు పెంచినటువంటి మీరా, 15% మాత్రమే అప్పులు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా? రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. సందర్భం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలని మీరు మాట్లాడినటువంటి ఆర్థిక విధ్వంసం సంబంధించినటువంటి కొన్ని విషయాలని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 15,004 సచివాలయాలు స్థాపించి 1,35,000 మంది యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం విధ్వంసమా? అలాగే నాడు నేడు క్రింద 15,710 స్కూల్స్ని 3,700 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల కన్నా ధీటుగా తయారు చేసాం విధ్వంసమా? 10,775 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, విత్తనాల సరఫరా దగ్గర నుంచి ఎరువులు ఏర్పాటు చేసేదాకా రైతులకి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది విధ్వంసమా? అలాగే గ్రామ స్థాయిలో వైద్యం మారుమూల ప్రాంతాలకు కూడా అందాలన్న ఉద్దేశంతో 10,032 విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం అనేది విధ్వంసమా? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 16,780 గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా తయారు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో అభివృద్ధి చేయటం విధ్వంసమా? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి వైద్యం అందరికీ అందుబాటులో రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకానికి కూడా వైద్యని అందజేయాలన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆలోచన విధానంతో భారతదేశ చరిత్రలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్లు తీసుకొచ్చి అన్నిటికీ మౌలిక సౌకర్యాలు కల్పించి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలని సంపూర్ణంగా తయారు చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభోత్సవం చేయటం అనేది మీ దృష్టిలో విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన రాష్ట్రానికి దాదాపు 976 కిలోమీటర్ల సువిశాలమైనటువంటి సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఈ 976 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఆర్థిక అభివృద్ధిలో ఉపయోగించాలన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి సంకల్పంతో 4 ప్రధానమైనటువంటి పోర్టులు, 10 హార్బర్లు, 6 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి ఆర్థికంగా వీటిని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవటం అనేది విధ్వంసమా చంద్రబాబు నాయుడు గారు? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 44,49,000 మంది తల్లులకు 26,67,000 కోట్లు
అమ్మబడి ద్వారా లబ్ధి చూకటము విధ్వంసమా? రైతు భరోసా కింద 53,58,000 మందికి రైతులకు 34,300 కోట్లు ఆర్థిక సహాయం అందించి రైతులు ఆర్థికంగా బలపడాలి, వ్యవసాయ రంగాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలి. ప్రధానంగా రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధానంగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి రైతాంగానికి సకాలంలో ఆర్థిక చేయూతనివ్వాలనేటటువంటి ఆలోచన విధ్వంసమా చంద్రబాబు నాయుడు గారు? అలాగే ఉచిత పంటల బీమా కింద 54 లక్షల మంది రైతులకు 7,800 కోట్లు ఉచిత బీమా కింద ఆ డబ్బుని ప్రభుత్వమే కట్టడం విధ్వంసమా? చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అలాగే 0 వడ్డీ పంట రుణాల క్రింద 54,26,000 మంది రైతులకు 2,050 కోట్ల రూపాయలు రైతుల తరపునే ప్రభుత్వమే కట్టించినందుకు విధ్వంసము ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో ఇళ్లు లేనటువంటి పేద ప్రజానీకానికి దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాకుండా 20 లక్షల మందికి దాదాపు స్వయంగా ఇళ్ల నిర్మాణం చేపట్టి ఆ ఇళ్లని వాళ్ళకు అందించడమే విధ్వంసమా చంద్రబాబు నాయుడు గారు? అలాగే ధరల స్థిరీకరణ కింద రాష్ట్రంలో పంటలు పండించినటువంటి రైతాంగానికి సకాలంలో ధరలు రావాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో పంటలు పండించినటువంటి రైతాంగం నష్టపోవటానికి వీలేదని ధరల స్థిరీకరణ కింద దాదాపు 7,800 కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెట్టినందుక విధ్వంసము. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అక్క చెల్లెమ్మలకు దాదాపు 79 లక్షల మంది కింద పొదుపు కింద 26,700 కోట్ల సహాయం చేసినందుకు విధ్వంసం. 0 వడ్డీ క్రింద మహిళలకు 1,05,13,000 మందికి 5,000 కోట్లు వడ్డీ కింద ప్రభుత్వమే కట్టినందుకు విధ్వంసం. అలాగే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు 4,95,000 మందికి 19,000 కోట్ల సహాయం అందించినందుకు విధ్వంసము. ఎందుకు విధ్వంసం మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? సందర్భం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా దాదాపు 2,76,00,000 రూపాయలు డీబీటీ కింద ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి నేరుగా డబ్బుని వారి ఖాతాలో వేసినటువంటి ఘనత భారతదేశ చరిత్రలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ కనుక మీరు విధ్వంసం అని మాట్లాడితే రాష్ట్ర ప్రజానీకం తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో సందర్భంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 20 నెలల కాలంలో 60 పైగా సంక్షేమ కార్యక్రమాలు చేసి గర్వపడుతున్నామని మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు గర్వపడుతున్నారు? ఒక్క విషయానికి మీరు సమాధానం చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆడిటర్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఒక నివేదికని బహిర్గతం చేస్తారు. వారిచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి 23 రాష్ట్రాలు ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో ఆదాయ పెరుగుదల రేటు ఏ విధంగా ఉందని వాళ్ళు ఒక నివేదిక బయట పెడితే ఆ 23 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23వ స్థానంలో ఉంది. అంటే దిగువ నుంచి 2వ స్థానంలో ఉంది. సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పే మాటలకి చేసే పనులకి ఎంత వ్యత్యాసం ఉందో ఆడిటర్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ నివేదికే
మనకు ఆధారం చూపిస్తుంది. మన రాష్ట్రం కన్నా ఆదాయ వనరులలో ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అస్సాం, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా మనకన్నా ఆదాయ వనరులలో అభివృద్ధి స్థాయిలో ఉన్నాయంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మీరు చెప్పే మాటలకి చేసే పనులకి ఎంత వ్యత్యాసం ఉందో రాష్ట్ర ప్రజానీకాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మీరు బడ్జెట్లో మరో మాట మాట్లాడారు. 20 నెలల కాలంలో గడిచిన ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నుంచి వికాసం వైపు బయలుదేరామని మీరు మాట్లాడారు. ఎందుకు మీరు వికాసం వైపు బయలుదేరారో, ఏ విధంగా వికాసం వైపు మీరు బయలుదేరారో, మీరు చేసినటువంటి ఎన్నికల సందర్భంలో చేసినటువంటి హామీలని అమలు చేయకుండా ఏ విధంగా తొంగలో తొక్కారో ఒక్కసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మీరు చేసినటువంటి అప్పు దాదాపు 3,20,450 కోట్లు. భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 20 నెలల కాలంలో 3,20,450 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. క్లుప్తంగా కొన్ని వివరాలు కూడా మేము ముందుంచాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ అప్పులని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజానీకానికి కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉంది. రిజర్వ్ బ్యాంక్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12,300 కోట్లు అప్పు చేశారు. సివిల్ సప్లైస్ ద్వారా 7,000 కోట్లు అప్పు చేశారు. మార్కెట్ ద్వారా 19,900 కోట్లు అప్పు చేశారు. ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్లు అప్పు చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 9,610 కోట్లు అప్పు చేశారు. డిస్కమ్స్ ద్వారా 12,110 కోట్లు అప్పు చేశారు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 1,000 కోట్లు అప్పు చేశారు. జలజీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్లు అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా 8,500 కోట్లు అప్పు చేశారు. టిట్కో ద్వారా 4,450 కోట్లు అప్పు చేశారు. కేవలం అమరావతి నిర్మాణానికే 47,900 కోట్లు అప్పు చేశారు. ఈ 20 నెలల కాలంలో మీరు చేసినటువంటి అప్పు ఎందుకు ఖర్చు పెట్టారో రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేశారా? మీరు అసలు తెలియజేయవలసినటువంటి బాధ్యత మీకుందని మీరు ఫీల్ అవుతున్నారా? ఇంత పెద్ద స్థాయిలో 3,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు? 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ప్రజా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంలో నెట్టారా? 20 నెలలు దాటకుండా 3,20,000 కోట్లు అప్పు చేసినటువంటి మీరు రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంలో నెట్టారా? రాష్ట్ర ప్రజానీకం గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ విధంగా మీరు దాదాపు రోజుకి 546 కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తున్నారు. ఒక్క రోజుకి 20 నెలల్లో మీరు చేస్తున్న అప్పు 546 కోట్ల రూపాయలు. అదే నెలకి సుమారుగా 16,886 కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తున్నారు. ఇదే ఆర్థిక విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆర్థిక విధ్వంసం. మొత్తం ఈ ఆర్థిక విధ్వంసానికి రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అప్పులు ఇంకా మీరు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు? ఏ రంగాల మీద మీరు అప్పు చేశారు? ఏ విధంగా ఖర్చు పెట్టారు? ఈ డబ్బంతా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించారా?
అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించారా, ఏ కార్యక్రమాలకి ఎంత ఉపయోగించారో రాష్ట్ర ప్రజానీకానికి సంపూర్ణంగా బాధ్యత చెప్పవలసినటువంటి అవసరం మీ మీద ఉందని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరో సందర్భంలో ఎన్నికల సందర్భంలో మీరు ఏం మాట్లాడారు? బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటిదాకా కేంద్రాన్ని పరిపాలించినటువంటి ఏ పార్టీలు కానీ షూరిటీ బాండ్ల ద్వారా ఎన్నికల సందర్భంలో ఆ బాండ్లని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటి తిరిగి ఆ బాండ్లను చూపించి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ప్రజలను మభ్యపెట్టారు. కారణాలు ఏమిటి? మీరిచ్చినటువంటి షూరిటీ, మీరిచ్చినటువంటి గ్యారంటీ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు, ఏ విధంగా మీరు ప్రజల్ని మభ్యపెట్టారు, మీరిచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చలేకపోయారో రాష్ట్ర ప్రజానీకానికి మీడియా ద్వారా తెలియజేయవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకుందని మనవి చేస్తున్నా. ఆడబిడ్డ నిధి పూర్తిగా ఆడబిడ్డ నిధికి, నిరుద్యోగ భృతికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఎవరైతే 50 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో ఈ 3 పథకాలకి పూర్తిగా ఎగనామా పెట్టారు. ఇదే మీరు ఇచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశాం, సంబరాలు చేశారు. 6 షూరిటీల్లో ఈ 3 షూరిటీలు పూర్తిగా ఎగనామా పెట్టినందుకు మీరు సంబరాలు చేసుకున్నారు. సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది కూటమి ప్రభుత్వమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 32,400 కోట్లు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ ఈ 3 బడ్జెట్లో మీరు కేటాయించింది 0. అంటే ఈ 3 బడ్జెట్లో దాదాపు 97,200 కోట్లు కేటాయింపు జరగాలి. ఇది మీరు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి హామీ. ఇచ్చిన మాట తప్పి సంపూర్ణంగా అమలు చేశామనేటువంటి మాట రాష్ట్ర ప్రజానీకం గమనించవలసిందిగా మనవి చేస్తున్నా. అలాగే నిరుద్యోగ భృతి రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైచలకు నిరుద్యోగులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే నెలకి 3,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. అంటే దాదాపు ఈ 3 సంవత్సరాల్లో కలిపి 21,600 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ మీరు చేసింది 0 కేటాయింపులు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల పైగా ఉన్నటువంటి నిరుద్యోగులని మభ్యపెట్టి ఎన్నికల సందర్భంలో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేసి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసినటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. అలాగే మీరు ఇచ్చినటువంటి మరో హామీ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతులు, బ్యాక్వర్డ్ తరగతులు, మైనార్టీల కింద 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకి 4,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. అంటే దాదాపు సంవత్సరానికి 9,600 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ మీరు ప్రకటించినటువంటి ఈ 3 బడ్జెట్లలో 0 కేటాయింపులు. అంటే ఈ 3 బడ్జెట్లలో కలిపి దాదాపు 28,900 కోట్ల రూపాయలు కేటాయించవలసిన బడ్జెట్ మీరు ఇచ్చినటువంటి మాట తప్పారనే విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
అలాగే డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కింద రుణాలు ఏడాదికి దాదాపు 5,000 కోట్ల రూపాయల అవసరం. ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా 0 వడ్డీ కింద రుణాలు ఇస్తామని స్పష్టమైనటువంటి హామీ మీ మేనిఫెస్టోలో మాట్లాడారు. కానీ ఈ 3 బడ్జెట్లో మీరు కేటాయించింది 0. మొత్తం 3 బడ్జెట్లో కలిపి కేటాయించవలసినటువంటి బడ్జెట్ 15,000 కోట్లు కంప్లీట్గా ఎగనమ పెట్టారు. అంతేకాకుండా సూపర్ 6 సూపర్ సక్సెస్ అని 20 నెలల్లో విజయాలంటూ బడ్జెట్లో మీరు ప్రధానంగా ప్రసంగం చేశారు. ఏమిటి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6? దానిలో మీరు చేసినటువంటి విజయాలేంటో కొన్ని ఉదాహరణ మీకు మాట్లాడతా. తల్లికి వందనం రాష్ట్రంలో ఉన్నటువంటి 87,41,885 మంది బడికి వెళ్లే పిల్లలకి ఏడాదికి 15,000 చొప్పున దాదాపు సంవత్సరానికి 13,112 కోట్లు కేటాయించాలి. కేవలం ఈ బడ్జెట్లో మాత్రమే మీరు కేటాయించింది 8,457 కోట్లు మాత్రమే. మీరు కేటాయించిన కోత 4,656 కోట్లు. అంటే దాదాపు ఈ 3 బడ్జెట్లు కలిపి మీరు కేటాయించవలసింది మొత్తం కూడా 24,504 కోట్లు. దాదాపు పూర్తిగా 4,655 కోట్లు మినహాయించి 8,450 కోట్లు మినహాయించి పూర్తిగా బడ్జెట్ కేటాయింపులు 0. అలాగే ఉచిత బస్సు కూటమి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నారు. దీనికి ఏడాదికి అవసరం దాదాపు 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి కావాలి. మొదటి 2 బడ్జెట్లో పూర్తిగా ఎగనం పెట్టేశారు. ఈ ఏడాది బడ్జెట్లో 1,420 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే 3 సంవత్సరాలలో మీరు ఎగనామా పెట్టింది దాదాపు 8,040 కోట్ల రూపాయలు కేటాయింపులు ఎగనమా పెట్టారు. అలాగే అన్నదాత సుఖీభావ కింద రాష్ట్రంలో 54 లక్షల మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించే రైతాంగం ఉన్నారు. వీరికి కావాల్సింది ఏడాదికి 10,717 కోట్లు. మొదటి 2 బడ్జెట్లో దాదాపు 4,117 కోట్లు కోత పెట్టారు మీరు. కేవలం ఈ బడ్జెట్లోనే దాదాపు 6,500 కోట్లు కేటాయింపులు చేశారు. అంటే 3 బడ్జెట్లు కలిపి మీరు చేసినటువంటి బడ్జెట్ మొత్తం కూడా 20,865 కోట్లు. ఇవి కేటాయింపులు ఇవ్వాలి. మీరు అలాట్ చేసింది కేవలం 6,500 కోట్లు. ఇందులో మీరు ఎంత ఖర్చు పెడతారో చూద్దాం. ఈ విధంగా అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర రైతాంగానికి మీరు ఇచ్చినటువంటి హామీలో పూర్తిగా దాదాపు పూర్తిగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి మీ ప్రభుత్వానికి. దీపం పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్లో మీరు చేసినటువంటి కేటాయింపులు కేవలం 2,601 రూపాయలు మాత్రమే, కోట్ల రూపాయలు మాత్రమే. కోత 1,482 కోట్లు. అంటే ఈ 3 బడ్జెట్లో కలిపి సుమారుగా 6,183 కోట్ల రూపాయలు కోత విధించారు. ఏదైతే
దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారో దానికి కూడా సంపూర్ణమైనటువంటి న్యాయం చేయలేక అరకొర బడ్జెట్ కేటాయింపులతోటి రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు మీరు. ఈ విధంగా మీరు చేసినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలలో ప్రతిదీ కూడా అవాస్తవాలే ఉన్నాయి. ఈ సంవత్సరం కేటాయించినట్టు బడ్జెట్లో కూడా ఏ విధంగా మీరు న్యాయం చేస్తారనేటువంటి సందేహాలు రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా ఉన్నాయి. అలాగే గడిచిన సంవత్సరం బడ్జెట్ కానివ్వండి, 2005, 2006లో మీరు చేసినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కానీ ఆ ప్రతిపాదనలో మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు, మీరు దేనికి కేటాయింపులు చేశారు, ఆ కేటాయింపులు చేసిన దానికి అరకొరగా బడ్జెట్ కేటాయింపులు మీరు కేటాయించి దాన్ని కూడా సంపూర్ణంగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితిని మీరు బడ్జెట్లో చూపించలేనటువంటి పరిస్థితి మీకు వచ్చింది. ఇక్కడ ప్రధానంగా మరో ముఖ్య విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ బడ్జెట్లో షెడ్యూల్ కాస్ట్ కంపోనెంట్ కోసం దాదాపు 20,644 కోట్లు మీరు చూపిస్తున్నారు. గత బడ్జెట్లో కూడా షెడ్యూల్ కాస్ట్ సంక్షేమానికి స్పెషల్ కాంపోనెంట్ పొంది కింద మీరు ఎంత కేటాయించారు, కేటాయించిన దానిలో ఎంత ఖర్చు పెట్టారు, స్పష్టమైనటువంటి లెక్కలు చూపించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కానీ ఈ బడ్జెట్లో వాల్యూమ్ 6ని మీరు పూర్తిగా తొలగించి ఆ వ్యయం ఖర్చుని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేయకుండా ఎందుకు మీరు గోప్యంగా ఉంచారనే సందర్భాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అలాగే ఎస్టింగ్ కాంపోనెంట్ కింద 9,190 కోట్లు మీరు కేటాయించారు. బీసీ కాంపోనెంట్ కింద 51,021 కోట్లు కేటాయించారు. మైనారిటీ వర్గాలకి 6,090 కోట్లు కేటాయించామని చూపిస్తున్నారు. మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్కి దాదాపు 4,582 కోట్ల కేటాయించామని చూస్తున్నారు. మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గడిచిన 2 బడ్జెట్లో ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మహిళలకు కానీ, మైనార్టీలకు కానీ కేటాయించినటువంటి బడ్జెట్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఏ రంగాలకి ఖర్చు పెట్టారు, ఆ వివరాలని ఈ సంవత్సరం మీరు ప్రతిపాదించినటువంటి బడ్జెట్లో వాల్యూమ్ని 1ని ఎందుకు తొలగించారో స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారి మీద ఉంది, ఈ ఫైనాన్స్ మినిస్టర్ మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మీరు ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఈ బడ్జెట్ అంతా కూడా తప్పుల తడకగా ఉంది. ఎక్కడా కూడా స్పష్టమైనటువంటి ఆలోచన విధానం లేదు. రాష్ట్రంలో విద్యకు కానీ, వైద్యానికి కానీ, ఆరోగ్య రంగాలకి కానీ, ఉత్పాదక రంగాలకు కానీ మీ బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా లేవు, కేవలం చిత్తు కాగితాలకే పరిమితమైనవి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. సంపూర్ణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉత్పాదక రంగంలో కేటాయించినటువంటి బడ్జెట్లు సక్రమంగా లేనప్పుడు రాష్ట్ర ప్రజానీకం సమగ్ర అభివృద్ధి చెందడంలో విఫలమవుతుంది. ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా తప్పుదోవ పట్టిస్తూ సక్రమంగా అమలు చేయకుండా, సక్రమంగా బడ్జెట్ కేటాయింపులు చేయకుండా, కేటాయించినటువంటి బడ్జెట్లు కూడా అరకొరగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ బడ్జెట్ విధానాన్ని పూర్తిగా తప్పుగా మేము తెలియజేస్తున్నాం. దీని మీద స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారిది. ప్రధానంగా బడ్జెట్లో ఏదైతే మీరు అన్ని అంశాలు పొందుపరిచారో వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్సీగా ఇవాళ మేము చెప్పినటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా సంపూర్ణంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.